హాయ్ హలో వెల్కమ్ టు పైథాన్ కంప్లీట్ కోర్స్. ఈరోజు లిస్ట్లో ఉన్న మెథడ్స్ గురించి డిస్కస్ చేస్తాం. సో ఫస్ట్ నుంచి నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు జస్ట్ వీడియోస్ చూసి అలా వదిలేకుండా డిస్క్రిప్షన్లో నోట్స్ పెడతాను, దాని నోట్స్ చూడండి. అలాగే ప్రాబ్లమ్స్ అన్ని కూడా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో అప్పుడు ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తూ రండి. అప్పుడే మీకు కాన్సెప్ట్ అనేది ఈజీగా అర్థమవుతుంది. సో ఇది చూసిన తర్వాత మళ్ళీ మీకు ఎటువంటి వీడియో అవసరం ఉండదు. సో నిన్న మనం అంటే లాస్ట్ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసామంటే లిస్ట్ అంటే ఏంటో చూసాము. లిస్ట్లో ఉన్న ఐటమ్స్ అంటే వాటిని యాక్సెస్ చేయాలంటే వాటికి ఒక ఇండెక్స్ వాల్యూ ఉంటుంది. ఇండెక్స్ వాల్యూని యూజ్ చేసి లిస్ట్లో ఉన్న ఐటమ్స్ని యాక్సెస్ చేయొచ్చు. తర్వాత లిస్ట్ అనేది ఆర్డర్డ్ అండ్ చేంజబుల్, డూప్లికేట్ అంటే ఇది డూప్లికేట్ వాల్యూస్ కూడా అలౌ చేస్తుందని చూసాము. తర్వాత లిస్ట్లో ఉన్న లెంత్ అంటే లిస్ట్లో ఉన్న ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి తెలుసుకోవడానికి మనం లెన్ ఆఫ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తామని చూసాము. తర్వాత లిస్ట్ ఐటమ్స్ అండ్ డేటా టైప్స్ అంటే లిస్ట్లో మనం ఏ డేటా టైప్ అయినా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మనం సి ప్లస్ ప్లస్ తీసుకుంటే ఒక అరే తీసుకున్నామంటే ఆ ఏ టైప్ ఆఫ్ అరే అంటే ఇంటీజర్ అయితే ఇంటీజర్ వాల్యూసే ఉండాలి. బట్ ఇక్కడ లిస్ట్లో అలా కాదు, నువ్వు ఇంటీజర్ ఇచ్చినా తీసుకుంటుంది, ఫ్లోట్ ఇచ్చినా తీసుకుంటుంది, బూలియన్ వాల్యూ ఇచ్చినా తీసుకుంటుంది. సో లిస్ట్లో ఏ డేటా టైప్ అనేవచ్చు. అందువల్ల లిస్ట్ కంపేర్ విత్ అదర్ డేటా టైప్స్ పోలిస్తే లిస్ట్ అనేది కొంచెం స్లోగా ఉంటుంది, ఎందుకంటే మెమరీ అనేది డైనమిక్గా అలొకేట్ చేసుకుంటుంది. సో దట్స్ వై లిస్ట్ అనేది చాలా స్లోగా ఉంటుంది. తర్వాత టైప్ ఆఫ్ ఫంక్షన్, అది ఒక వేరియబుల్ ఏ టైప్ ఆఫ్ డేటా అంటే ఏ టైప్ ఆఫ్ వాల్యూని స్టోర్ చేసినా తెలుసుకోవడానికి మనం టైప్ ఆఫ్ అనే ఇన్బిల్ట్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. తర్వాత లిస్ట్ కన్స్ట్రక్టర్, ఇప్పుడు నేమ్ ఈక్వల్ టు శంకర్ అని ఇచ్చాను. సో అక్కడ శంకర్ అనేది స్ట్రింగ్, బట్ అదే నేమ్ని నేను లిస్ట్లో మార్చాలనుకుంటే లిస్ట్ ఆఫ్ నేమ్ వేరియబుల్ నేమ్ ఇచ్చేసి ప్రింట్ చేస్తే శంకర్ ప్రతి ఒక్క క్యారెక్టర్ ఒక లిస్ట్ ఆఫ్ ఐటమ్గా ప్రింట్ అవుతుంది. లాస్ట్ వీడియోలో ఇవన్నీ డిస్కస్ చేస్తాము. ఆ వీడియో యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే ఐకార్ట్లో ఇస్తాను. ఒకసారి చూడకుండా ఉంటే చూడండి, సో దట్ మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం యాక్సెసింగ్ ఐటమ్స్ గురించి చూద్దాము. సో యాక్సెస్ చేయాలంటే మనకు ఒక లిస్ట్ కావాలి కదా. సో లిస్ట్ ఫ్రూట్స్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నా, అందులో ఐటమ్స్ మ్యాచ్ చేస్తున్నా. ఫ్రూట్స్ అనే ఒక లిస్ట్, ఇది యాపిల్, తర్వాత బనానా. సో లిస్ట్ మీరు స్ట్రింగ్స్ ఎప్పుడు కూడా డబుల్ కోట్స్ పెట్టాలి. తర్వాత ఆరెంజ్, 3 ఐటమ్స్ ఇచ్చాను. అందులో నాకు బనానా కావాలి, బనానా యాక్సెస్ చేయాలి. బనానా యాక్సెస్ చేయాలంటే నేను మనకు కావాల్సింది ఏంటి, ఇండెక్స్ వాల్యూ. సో యాపిల్ యొక్క ఇండెక్స్ వాల్యూ 1, బనానా 1, ఆరెంజ్ 2. సో ఇక్కడ ఇండెక్స్ వాల్యూస్ ఉన్నాయి, యాక్సెస్ చేయాలంటే మనం ఫ్రూట్ వేరియబుల్ ఇచ్చాము, ఫ్రూట్ స్క్వేర్ బ్రాకెట్, వాటి ఇండెక్స్ వాల్యూ 1. ఇప్పుడు ఇందులో మనకి బనానా అనేది స్టోర్ అయి ఉంది, బనానా అనేది ఐటమ్ని యాక్సెస్ చేస్తుంది. సో నేను డైరెక్ట్గా దీన్ని ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేసి ప్రింట్ చేస్తా, బనానా ప్రింట్ అవుతుంది. ఒకసారి సేమ్ ఇదే దాన్ని రన్ చేసి చూపిస్తాను. ఫ్రూట్స్ యాపిల్, బనానా, ఆరెంజ్. ఇప్పుడు నాకు బనానా కావాలి, అది ఇండెక్స్ వాల్యూ 1, ప్రింట్ ఫ్రూట్స్ ఇండెక్స్ వాల్యూ 1, రన్. బనానా వచ్చిందా, బనానా. ఈ విధంగా ఇండెక్స్ వాల్యూని యూజ్ చేసి మనకి కావాల్సిన ఐటమ్ అయితే యాక్సెస్ చేయొచ్చు. నెక్స్ట్ నెగిటివ్ ఇండెక్సింగ్. సో నెగిటివ్ ఇండెక్సింగ్ క్లియర్గా అర్థమయ్యాలంటే నేను స్ట్రింగ్స్ అండ్ కండిషనల్ స్టేట్మెంట్లో నెగిటివ్ ఇండెక్సింగ్ క్లియర్గా చెప్పాను, ఒకసారి చూడండి. బట్ మళ్ళీ ఇక్కడ ఒకసారి చెప్తాను. సపోజ్ ఇప్పుడు అనిమల్ ఒక లిస్ట్ తీసుకుంటాను, అనిమల్స్ లిస్ట్లో నేను డాగ్, క్యాట్, లయన్ 3 ఐటమ్స్ పెట్టాను. ఇక్కడ ఫస్ట్ నుంచి వచ్చామంటే 0, 1, 2 కదా, అదే రివర్స్ వెళ్తాం, -1, -2, -3. ఇప్పుడు నేను క్యాట్ని యాక్సెస్ చేయాలంటే ఇండెక్స్ వాల్యూ 1ని యూజ్ చేసి యాక్సెస్ చేయొచ్చు. అదేవిధంగా -2 నెగిటివ్ ఇండెక్స్ని యూజ్ చేసి యాక్సెస్ చేయొచ్చు. సో నెగిటివ్ ఇండెక్స్ అనేది మనకి రివర్స్ నుంచి వస్తుంది,
సో -1 -2 -3 అనేసి. ఓకే, సో దీన్ని ఒకసారి రన్ చేసి చూపిస్తాను చూడండి. సో ఇక్కడ ఆల్రెడీ ఫ్రూట్స్ అనే వేరియబుల్లో ఒక లిస్ట్ ఉంది. ఆ లిస్ట్లో 3 ఐటమ్స్ ఉన్నాయి. అందులో నేను నెగిటివ్ ఇండెక్సింగ్ అలాగే నార్మల్ ఇండెక్సింగ్ యూస్ చేసి ఆరెంజ్ అనేది ప్రింట్ చేస్తాను. ప్రింట్ ఫ్రూట్స్ 2 ఆరెంజ్ ప్రింట్ అవుతుంది. ప్రింట్ ఫ్రూట్స్ ఫ్లవర్ బకెట్ -1 రెండింటికి ఆరెంజ్ ప్రింట్ అవుతుంది. ఒకసారి రన్ చేసి చూపిస్తా. ఆరెంజ్. సో నెగిటివ్ ఇండెక్సింగ్ మనకి బ్యాక్ అంటే వెనక నుంచి వస్తుంది. సో వెనక నుంచి మనం -1 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇది నెగిటివ్ ఇండెక్సింగ్. నెక్స్ట్ రేంజ్ ఆఫ్ ఇండెక్స్. We can specify range index by specifying where to start and where to end the range. సో ఇప్పుడు ఒక స్పెసిఫిక్ ఒక ఎలిమెంట్ని యాక్సెస్ చేయడం చూసాం. ఆ ఇండెక్స్ వాల్యూని యూజ్ చేసి ఆ ఐటెంలో ఏదైతే వాల్యూ ఉందో దాన్ని మనం యాక్సెస్ చేస్తాం. అదేవిధంగా ఇప్పుడు స్పెసిఫిక్గా ఒక రేంజ్ నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనం ఆ రేంజ్ని యాక్సెస్ చేయొచ్చు. సపోజ్ నంబర్స్ తీసుకుంటా. నంబర్స్ అనే ఒక వేరియబుల్ తీసుకొని అందులో అంటే ఆ వేరియబుల్కి లిస్ట్ అనేది అసైన్ చేస్తున్నా. 20, 30, 40, 50, 60, 70. ఓకే, ఇందులో ఆల్రెడీ నేను కొన్ని ఐటమ్స్ ఇచ్చాను. నెంబర్స్ 20, 30, 40, 50, 60, 70 వరకు ఇచ్చాను. సో ఇందులో ఉన్న ఐటమ్స్ యాక్సెస్ చేయాలంటే యూజింగ్ ఇండెక్స్ వాల్యూని యూజ్ చేయొచ్చు. ఇండెక్స్ వాల్యూ ఏమున్నాయి? 0, 1, 2, 3, 4, 5. అలా కాకుండా ఇక్కడ రేంజ్ అంటే స్పెసిఫిక్గా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ రేంజ్ వరకు కావాలి, రైట్? ఆ రేంజ్ వరకు ఇలా ఏం చేస్తాము? ఈ రేంజ్ అంటే స్టార్టింగ్ 1 నుంచి నాకు 4 వరకు కావాలి. ఇది రేంజ్ స్టార్ట్ ఎండ్. అప్పుడు మనకి అవుట్పుట్ ఏమొస్తుంది? 1, 2, 3, 4 అనేది రాదు. ఎప్పుడైనా సరే ఎక్కడి నుంచి స్టార్టింగ్ నుంచి అంటే స్టార్టింగ్ ఇండెక్స్ వాల్యూ తీసుకుంటే ఆ స్టార్టింగ్ మనకి ఇంక్లూడ్ అవుతుంది. బట్ లాస్ట్ ఇండెక్స్ వాల్యూ ఏదైతే ఉంటుందో అదైతే మనకి ప్రింట్ అవ్వదు. అక్కడి వరకు అంతేగాని అది కూడా కాదు. సో దీన్ని సేమ్ నేను రన్ చేసి చూపిస్తాను. నంబర్స్ అనే వేరియబుల్లో ఒక లిస్ట్ ఇస్తున్నా. 20, 30, 40, 50, 60, 70. ఓకే, ఇందులో నాకు కావాల్సింది ఎక్కడి నుంచి చెప్పాను? 1 అంటే 30 నుంచి నాకు 60 వరకు కావాలి. అంటే నాకు 60 వరకు కావాలంటే నేను ఇచ్చేది ఏంటి? ప్రింట్ నంబర్స్ ఫస్ట్ 30 అంటే ఫస్ట్ ఇండెక్స్, 60 అంటే 1, 2, 3, 4 ఫోర్త్, రైట్? ఇప్పుడు దీన్ని ప్రింట్ చేసి చూపిస్తాను. చూసారా? 30, 40, 50, 60 అనేది ఇంక్లూడ్ అవ్వలేదు. ఈ విధంగా ఒక పర్టికులర్ రేంజ్ వరకు కూడా మనం ఇండెక్సింగ్ చేయొచ్చు. మేబీ ఈ విధంగా మనం పర్టికులర్ రేంజ్ వరకు కూడా ఇండెక్సింగ్ చేయొచ్చు. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. సో నెక్స్ట్ చేంజ్ ఐటమ్ వాల్యూస్. సో ఇప్పుడు యాక్సెస్ చేయడం ఎలానో చూసాము. సో ఇప్పుడు యాక్సెస్ చేసిన ఐటమ్ చేంజ్ చేయాలి. సో ఇందాక మనం ముందు చూసుకుంటే లిస్ట్ అనేది చేంజబుల్ అని చెప్పాను. సో అందుకే ఇక్కడ మనం ఐటమ్ని ఈజీగా చేంజ్ చేస్తున్నాం. సో చేంజబుల్ లేకుండా అనేది అనుకో మనం మార్చలేం. దీన్ని మనం మ్యూటబుల్, ఇమ్యూటబుల్ అంటాము. సో లిస్ట్ అనేది మ్యూటబుల్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రూట్స్ ఒక వేరియబుల్ తీసుకుంటాను. ఫ్రూట్స్ అందులో నేను యాపిల్, గ్రేప్స్, తర్వాత బనానా ఇచ్చాను. ఇందులో నాకు బనానా ప్లేస్లో ఆరెంజ్ కావాలి. ఆల్రెడీ నేను ఒక లిస్ట్ వాడుతున్నా. ఆ లిస్ట్లో నాకు బనానా ప్లేస్లో ఆరెంజ్ కావాలి. అప్పుడు నేను ఏం చేయాలంటే ఫస్ట్ దాన్ని యాక్సెస్ చేయాలి. ఏదైతే మార్చాలనుకుంటున్నామో దాన్ని యాక్సెస్ చేయాలి. యాక్సెస్ చేయాలంటే ఇండెక్సింగ్, రైట్?
ఫ్రూట్ ఇండెక్స్ ఎంత 1 ఇది 0 1 2 సెకండ్ ఇండెక్సింగ్. ఈ ప్లేస్లో నాకేం కావాలి, ఆరెంజ్ కావాలి. ఆరెంజ్. ఓకే, ఆ ఐటమ్ని యాక్సెస్ చేశాను, అందులో రీప్లేస్ చేస్తాను ఆరెంజ్ అనేసి. ఇప్పుడు ప్రింట్ చేస్తాను, ప్రింట్ ఫ్రూట్స్. అవుట్పుట్ ఏమొస్తుంది, యాపిల్, గ్రేప్స్, ఆరెంజ్. దీన్ని ఒకసారి రన్ చేసి చూపిస్తాను ఎలా అనేసి. ఓకే, ఫ్రూట్స్, యాపిల్, గ్రేప్స్, బనానా. బనానా ప్లేస్లో ఆరెంజ్ కావాలి, అంటే బనానా యాక్సెస్ చేయాలి. బనానా యాక్సెస్ చేయాలంటే ఫ్రూట్స్ స్క్వేర్ బ్రాకెట్స్, దానికి ఇండెక్స్ వాల్యూ 2 ఈక్వల్ టు ఆరెంజ్. తర్వాత ప్రింట్ ఫ్రూట్స్. రన్ చేసి చూపిస్తా. రన్ చేస్తే మనకి ఆరెంజ్ చేంజ్ అయింది, ఇక్కడ ఆరెంజ్. రైట్, ఈ విధంగా ఒక ఐటమ్ చేంజ్ చేయాలంటే ఇండెక్సింగ్ యూజ్ చేసి చేంజ్ చేయొచ్చు. సపోజ్ ఇది స్ట్రింగ్ కాబట్టి నేను ఇక్కడ మళ్ళీ స్ట్రింగ్ మార్చాను, ఇక్కడ బనానా స్ట్రింగ్, సో నేను మళ్ళీ స్ట్రింగ్ ఇచ్చాను. సో ఇప్పుడు అదే ప్లేస్లో నేను ఒక ఇంటీజర్ ఇవ్వాలి, ఇచ్చి చూస్తాను మీకు ఏమొస్తుందో గెస్ చేయండి. సో ఇంటీజర్ నేను ఒక 34 ఇస్తాను, రన్. ఏమొచ్చింది, 34. సో చేంజ్ అయ్యేటప్పుడు మీరు ఏ డేటా టైప్ ఇచ్చినా తీసుకుంటుంది. బూలియన్ ఇస్తాను ఇప్పుడు, ట్రూ, రన్, ట్రూ. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను ఐటమ్ని, లిస్ట్లో ఉన్న ఐటమ్స్ని ఎలా చేంజ్ చేయాలనేసి. నెక్స్ట్, చేంజ్ ద ఐటమ్స్ విత్ ఇన్ ద రేంజ్. సో ఆల్రెడీ మనం చూసాము, ఐటమ్స్ ఒక లిస్ట్లో ఉన్న ఐటమ్స్ని ఒక రేంజ్ వరకు యాక్సెస్ చేయాలంటే ఎలానో చూసాం, యాక్సెస్ చేయడం ఎలానో చూసాము. సో అదేవిధంగా ప్రీవియస్గా ఒక ఐటమ్ని ఎలా యాక్సెస్ చేయాలో చూసాము, ఒక ఐటమ్ని యాక్సెస్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఎలా మనం మార్చవచ్చో చూసాము. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, సో బిట్వీన్ ద రేంజ్ మనం మార్చాలి. బిట్వీన్ ద రేంజ్ మనం ఎలా మార్చాలో నేను మళ్ళీ చెప్తాను ఇక్కడ. సో ఇప్పుడు నేను నెంబర్స్ తీసుకొని ఆ నెంబర్స్ మధ్యలో మిమ్మల్ని ఎలా చేంజ్ చేయాలో చెప్తాను, సింపుల్గా అర్థం అవడానికి. నంబర్స్ అనే ఒక వేరియబుల్ తీసుకొని, నమ్ అనుకోండి, నమ్ అనే ఒక వేరియబుల్ తీసుకొని అందులో నేను 10 20 30 4 5 6 7 ఇచ్చాను. ఓకే, 10 20 30 వచ్చింది, అక్కడ నుంచి 4 5 6 7 వచ్చింది. ఇప్పుడు సరే 70 అనుకున్నాను నేను, 70 వచ్చింది. సో మధ్యలో 4 5 6 నేను మార్చాలి, 4 5 6 మార్చాలంటే మనం ఫస్ట్ ఆ రేంజ్ కనుక్కోవాలి. రేంజ్ కనుక్కోవాలంటే మనకి ఇండెక్స్ తెలియాలి. 0 1 2 3 4 5 6 ఇండెక్సింగ్ తెలుస్తుంది. ఇప్పుడు యాక్సెస్ చేయాలి, వాటి మధ్య ఆ రేంజ్ని యాక్సెస్ చేయాలి. నమ్ ఏ రేంజు 3 to 6 కూడా, ఇక్కడ మనకి 6 కూడా కావాలంటే 7 అంటే 6 కూడా కావాలి అంటే 70 వరకు ఇంక్లూడ్ చేయాలి. 70 యొక్క ఇండెక్స్ వాల్యూ 6 కదా, దాని ముందు మనకి కావాల్సింది 4th, అంటే దీని యొక్క ఇండెక్స్ వాల్యూ 3 6 3:6 స్టార్టింగ్ ఎండింగ్, రైట్, ఈక్వల్ టు. ఇప్పుడు నేను ఒక లిస్ట్ ఇస్తున్నా, ఇక్కడ ఏమిస్తున్నా 40 50 60, రైట్. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేస్తా, ప్రింట్ నమ్. దీన్ని ఒకసారి రన్ చేసి చూపిస్తాను, అవుట్పుట్ ఏమొస్తుందో గెస్ చేయండి, రైట్ వస్తుందో రాంగ్ వస్తుందో. నమ్ ఈక్వల్ టు 10 20 30 4 5 6 70. ఇప్పుడు మనకి కావాల్సింది ఎక్కడి నుంచి, నమ్ ఆ ఇండెక్స్ వాల్యూ నమ్ 3 to 3:6
ఈ రేంజ్లో మనం మార్చాలనుకున్నాం. ఏ వాల్యూస్తో మార్చాలనుకున్నాం? 40, 50, 60 for int num. ఒకసారి దీన్ని రన్ చేస్తే అవుట్పుట్ ఏమొస్తుందో బాగా అబ్జర్వ్ చేయండి. మారిందా? 40, 50, 60 మనకు కావాల్సింది ఇదే కదా. సో అవుట్పుట్ అనేది మనం ఒక రేంజ్ వరకు ఇచ్చాం. నెక్స్ట్ లిస్ట్లో ఉన్న మెథడ్స్ చాలా ఉన్నాయి. సో ఆ మెథడ్స్ అన్ని మీకు తెలియాలంటే పైథాన్ యొక్క డాక్యుమెంటేషన్లో చూడండి. కంప్లీట్గా ఇప్పటి వరకు అప్ టు అంటే టిల్ ఈ డేట్ వరకు ఉన్న అన్ని లిస్ట్లో ఉన్న మెథడ్స్ అయితే అక్కడ ఉంటుంది. బట్ మనం బేసిక్గా డే టు డే అంటే రెగ్యులర్గా మనం యూజ్ చేసే, బట్ ఇక్కడ మనం రెగ్యులర్గా యూజ్ చేసే కొన్ని ఇంపార్టెంట్ మెథడ్స్ గురించి డిస్కస్ చేస్తాం. సో మెథడ్ ఈస్ నథింగ్ బట్ ఫంక్షన్స్, మీకు సింపుల్గా చెప్పాలంటే. సో అందులో ఫస్ట్ది అపెండ్. అపెండ్ అంటే ఏంటంటే మీ దగ్గర ఒక లిస్ట్ ఉంది. ఆ లిస్ట్ 1, ఆ లిస్ట్లో సమ్ పెన్, తర్వాత పేపర్, బాక్స్, ఒక లిస్ట్ ఉంది. ఆల్రెడీ ఒక లిస్ట్ ఉంది. ఈ లిస్ట్లో మళ్ళీ ఒక ఐటమ్ని యాడ్ చేయాలి. రైట్, ఆల్రెడీ నా దగ్గర ఒక లిస్ట్ ఉంది. ఆ లిస్ట్లో కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఈ ఐటమ్స్తో పాటు ఇంకో ఐటమ్ని నేను యాడ్ చేయాలి. సో యాడ్ చేయాలంటే ఏం కావాలి? మనకి అపెండ్ కావాలి. అంటే అపెండ్ అనే మెథడ్ని యూజ్ చేసి యాడ్ చేస్తాం. ఈ అపెండ్ మెథడ్ యూజ్ చేసినప్పుడు ఏంటంటే మనకి లాస్ట్లో అపెండ్ అవుతుంది. మధ్యలో ఎక్కడ అపెండ్ అవ్వదు, లాస్ట్లో అపెండ్ అవుతుంది. సో దాన్ని ఎలా అపెండ్ చేస్తాము? లిస్ట్ 1 డాట్ అపెండ్ ఐటమ్ నేమ్ ఇస్తాం. సో ఇష్టం అక్కడ ఏమైనా ఇవ్వచ్చు, ఐటమ్ నేమ్ ఇస్తాము. సో నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఐటమ్ నేమ్ ఇది ఇచ్చి ప్రింట్ లిస్ట్ కొట్టామంటే ప్రింట్ లిస్ట్ ఆఫ్ 1 ఐటమ్ అనేది యాడ్ అవుతుంది, కానీ చివరన యాడ్ అవుతుంది. దీన్ని ఒకసారి రన్ చేసి చూపిస్తాను. లిస్ట్ 1 పెన్, పేపర్, బాక్స్, ప్రింట్ లిస్ట్ 1 రన్ చేస్తే జస్ట్ ఆ 3 ఐటమ్స్ ప్రింట్ అవుతుంది. పెన్, పేపర్, బాక్స్. రైట్, నాకు ఇంకో ఐటమ్ని యాడ్ చేయాలి. లిస్ట్ ఆఫ్ 1 అపెండ్లో నాకు ఏం యాడ్ చేయాలి? సపోజ్ ఒక యాపిల్ యాడ్ చేద్దాం. యాపిల్ అనేది యాడ్ చేస్తున్నా. యాపిల్ యాడ్ చేసి నేను మళ్ళీ ప్రింట్ చేస్తాను ఆ లిస్ట్ని. లిస్ట్ ఆఫ్ 1 బిఫోర్ అపెండ్. రైట్, ఇది ఆఫ్టర్. సారీ, ఇక్కడ కాదు, ప్రింట్లో ఆఫ్టర్ ఇవ్వాలి. ఇది ఆఫ్టర్. రన్ చేస్తే మనకి అపెండ్ అవుతుంది. చూడండి, ఫస్ట్ది పెన్, పేపర్, బాక్స్ 3 ఐటమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఆఫ్టర్లో చూసుకుంటే పెన్, పేపర్, బాక్స్, యాపిల్, లాస్ట్లో యాపిల్ అపెండ్ అయింది. సో ఈ విధంగా ఒక ఐటెంలో మళ్ళీ ఈ విధంగా లిస్ట్లో ఒక ఐటెంని యాడ్ చేయాలంటే అపెండ్ అనే మెథడ్ని యూజ్ చేస్తాను. సో ఇప్పుడు అలా కాకుండా స్పెసిఫిక్గా ఒక పాయింట్ అంటే ఒక ప్లేస్లో మాత్రమే నేను ఐటమ్ని ఇన్సర్ట్ చేయాలి. సో అలాంటప్పుడు ఇన్సర్ట్ అనే ఐటమ్ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే స్పెసిఫిక్గా ఏ ప్లేస్లో అయితే మనం ఒక ఐటమ్ని పెట్టాలనుకుంటున్నామో ఆ స్పేస్లో మాత్రమే ఆ ఐటమ్ని యాడ్ చేయొచ్చు లిస్ట్లో. సో అదేలాను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇన్సర్ట్ మెథడ్లో 2 పారామీటర్స్ ఇస్తాం. అంటే మనము మెథడ్స్ ఫంక్షన్ అనుకుంటే పారామీటర్స్ అనుకుందాం. సో ఇన్సర్ట్లో ఫస్ట్ది పొజిషన్.
పొజిషన్ ఏ పొజిషన్లో ఇవ్వాలి, తర్వాత దానికి కావాల్సిన వాల్యూ ఏది ఇస్తాం, ఐటమ్ నేమ్. ఓకే, పొజిషన్ అలాగే వాల్యూ. సో ఇప్పుడు ఒక లిస్ట్ తీసుకుంటా. నంబర్స్లో 10, 20, ఇక్కడ నేను 40, 50 ఇచ్చాను. మధ్యలో ఏం మిస్ అయింది, 30 మిస్ అయింది ఇక్కడ కదా. 10, 20, 40, 50, 30 మిస్ అయింది. ఈ 30ని నేను ఇక్కడ ఈ ప్లేస్లోనే యాడ్ చేయాలి. 30ని ఈ ప్లేస్లో యాడ్ చేయాలి అంటే ఈ యొక్క ఇండెక్స్ వాల్యూ నాకు తెలియాలి. అంటే 0, 1, 2, 3 మనకి 1కి 2కి మధ్యలో యాడ్ చేయాలంటే సరే, అప్పుడు ఏం చేసి 2 ప్లేస్లో యాడ్ చేయాలి. 40 అనేది కొంచెం బ్యాక్ వెళ్ళాలి, అంటే ఒక స్టెప్ ఫార్వర్డ్ వెళ్ళాలి, రైట్. దానికి మనం ఏం చేస్తామంటే నమ్ పొజిషన్ ఏంటి, నమ్ ఇన్సర్ట్ పొజిషన్ సెకండ్ ప్లేస్లో 30 కావాలి, రైట్. ఇప్పుడు ప్రింట్ నమ్ 10, 20, 30, 40, 50 అనేది ప్రింట్ అవుతుంది. ఒకసారి రన్ చేసి చూపిస్తాం. ఒకసారి ఇక్కడ రన్ చేసి చూద్దాము. సో ఫస్ట్ కామెంట్ చేస్తాను. ఫస్ట్ ఏం చేస్తున్నా, ఒక నమ్ అనే ఒక వేరియబుల్ తీసుకొని అందులో లిస్ట్ ఇస్తున్నా. లిస్ట్లో 10, 20, 40, 30 తీయేస్తున్నా. 40, 50, 60 ఇవ్వలేదు, 40, 50 ఇచ్చాను. ఇప్పుడు 30 అనేది కావాలి. ఎక్కడ కావాలి, 20కి 30కి మధ్యలో కావాలి. సో అంటే సెకండ్ 0, 1, 2 సెకండ్ ఐటమ్, సెకండ్ ఇండెక్స్ కదా. నమ్ డాట్ ఇన్సర్ట్ పొజిషన్ సెకండ్ పొజిషన్ వాల్యూ 30 ప్రింట్ నమ్. రన్ చేస్తే 10, 20, 30, 40, 50 చూసారా. సో ఇన్సర్ట్ వల్ల మనకి ఏంటంటే స్పెసిఫిక్గా ఏ ప్లేస్ కావాలి ఆ ప్లేస్ మెన్షన్ చేస్తాం. ఇండెక్సింగ్ ద్వారా ఆ ప్లేస్ని మెన్షన్ చేసి అక్కడే ప్రింట్ చేసాం. క్లియర్గా అర్థమైంది. ఇక్కడ చూడండి 10, 20, 30 మిస్ చేశాను. ఇక 30 మిస్ చేసిన ప్లేస్లో మళ్ళీ నేను సెకండ్ ఇండెక్సింగ్ అలాగే 30 కావాలి, అది ఇచ్చాను. సో అవుట్పుట్లో 30 అనేది ఆ ప్లేస్లో వచ్చింది. 10, 20, 30, 40, 50. నెక్స్ట్ ఎక్స్టెండ్ చేయడం అనమాట. ఇప్పుడు ఒక లిస్ట్ ఉంది, ఆ లిస్ట్తో పాటు ఇంకో లిస్ట్, అంటే ఆ లిస్ట్ని ఎక్స్టెండ్ చేస్తున్నాం. ఇంకో ఐటమ్స్ ఏమైనా నెంబర్ ఆఫ్ ఐటమ్స్ని యాడ్ చేస్తున్నా. సో ఇక్కడ ఎక్స్టెండ్ లిస్ట్ టు అపెండ్ ఇక్కడ ఎక్స్టెండ్ లిస్ట్ టు అపెండ్ ఎలిమెంట్స్ ఫ్రమ్ అనదర్ లిస్ట్ టు కరెంట్ లిస్ట్ యూజ్ ద ఎక్స్టెండ్ మెథడ్. అంటే ఒక లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ని ఇంకో లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్తో కలుపుతున్నాం, అంటే ఎక్స్టెండ్ చేస్తున్నాం ఆ లిస్ట్ని. సో సపోజ్ 2 లిస్టులు తీసుకుందాం. లిస్ట్ 1 10, 20, 30, లిస్ట్ 2 40, 50, 60. సో ఈ 2 లిస్ట్ని ఎక్స్టెండ్ చేస్తున్నాం. ఎక్స్టెండ్కి లిస్ట్ 1 డాట్ ఎక్స్టెండ్ ఏ దాన్ని ఇస్తున్నాము దాన్ని ఇవ్వాలి ఇక్కడ లిస్ట్ 2. సో దీన్ని ప్రింట్ లిస్ట్ 1. అవుట్పుట్ ఏమొస్తుందో గెస్ చేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి. అవుట్పుట్ ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం ఏమొస్తుందో. అవుట్పుట్ అయితే మీరు ఓన్గా రన్ చేసి పెట్టండి. సో ఆల్రెడీ నేను ఇక్కడ లిస్ట్ 1 తీసేస్తాను మళ్ళీ. సో ఇప్పుడు లిస్ట్ 1 ఇస్తున్నా. లిస్ట్ 1 10, 20, 30. లిస్ట్ 2 40, 50, 60. ఇప్పుడు ఎక్స్టెండ్ చేస్తాను. లిస్ట్ 1 డాట్ ఎక్స్టెండ్ లిస్ట్ 2 ప్రింట్ లిస్ట్ 1. రన్ చేసేద్దాం. 10, 20, 30, 40, 50, 60 మొత్తం కంబైన్ అయిపోయిందా 2 లిస్టులు. సో ఇక్కడ ఎక్స్టెండ్ చేస్తున్నా.
ఎక్స్టెండ్ చేసినప్పుడు మనకి రెండింటిని యాడ్ చేస్తున్నా, అంటే మెర్జ్ చేస్తున్నా. 10, 20, 30, 40, 50, 60 అవుట్పుట్. మేబీ చాలా మంది ట్రై చేస్తుంటారు, అవుట్పుట్ ఇదే వచ్చింది. సో ఎక్స్టెండ్ చేసేటప్పుడు మనం ఎక్స్టెండ్ అనే మెథడ్ని యూజ్ చేస్తాం. సో ఐ హోప్ మీకు క్లియర్ అనుకుంటా. లిస్ట్ ఎక్స్టెండ్, తర్వాత అలాగే అపెండ్, తర్వాత ఇన్సెట్, ఇవన్నీ ఎప్పుడు యూజ్ చేయాలో క్లియర్ అనుకుంటా. నెక్స్ట్, రిమూవ్ స్పెసిఫిక్ ఐటమ్, రిమూవ్ మెథడ్. సో ద రిమూవ్ మెథడ్ రిమూవ్స్ ద స్పెసిఫిక్ ఐటమ్. లిస్ట్లో ఉన్న ఒక స్పెసిఫిక్ ఐటమ్ని మనం రిమూవ్ చేయాలంటే, అంటే ఇప్పుడు ఒక లిస్ట్లో తీసుకుంటే యాపిల్, బనానా, తర్వాత ఆరెంజ్ ఉంది. నేను బనానా రిమూవ్ చేయాలంటే జస్ట్ నేను బనానా ఇస్తే బనానా రిమూవ్ అవుతుంది. సో అలాగే ఇప్పుడు లిస్ట్లో ఒకే నెంబర్ డూప్లికేట్, అంటే లిస్ట్లో డూప్లికేట్ వాల్యూస్ కూడా ఉంటుంది కదా. సో డూప్లికేట్ వాల్యూస్ ఉన్నప్పుడు నువ్వు ఫస్ట్ ఇప్పుడు ఒక 20 రిమూవ్ చేయమన్నావు అంటే ఫస్ట్ 20 ఏదైతే ఉంటుందో దాన్ని రిమూవ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ L1 అనే ఒక లిస్ట్ తీసుకుంటే L1 లిస్ట్లో 10, 20, 30 మళ్ళీ 20. సో నేనేం చేస్తాను, L1 డాట్ రిమూవ్ 20 ఇస్తాను. సో ఇప్పుడు రెండు చోట్ల ఉన్నాయి 20 అనేది. ఏది ఫస్ట్ పోతుంది అంటే ఫస్ట్ ఏదైతే ఇక్కడ కనిపిస్తుంటుందో ఆ రిమూవ్, అంటే దాన్ని మాత్రమే రిమూవ్ చేసేస్తుంది. ఫస్ట్ అకరెన్స్ ఇక్కడ చెప్తున్నాడు, ఇఫ్ దెర్ ఆర్ మోర్ దెన్ వన్ ఐటమ్ విత్ అ స్పెసిఫిక్ వాల్యూ ద రిమూవ్ మెథడ్ రిమూవ్స్ ద ఫస్ట్ అకరెన్స్, రైట్. మోర్ దెన్ 2 ఐటమ్స్ ఉన్నప్పుడు ఫస్ట్ ఏదైతే మనకి కనిపిస్తుందో దాన్ని రిమూవ్ చేస్తారు. సో దీన్ని ఒకసారి నేను రన్ చేసి చూపిస్తాను. ఇక్కడ L1 అనే దాన్ని తీసుకుంటాను. L1లో ఆల్రెడీ మళ్ళీ నేను ఇక్కడ సేమ్ అదే వాల్యూ ఇస్తాను, ఇంకో 20 ఇచ్చాను. ఇప్పుడు ఏం చేస్తానంటే list1 డాట్ రిమూవ్ 20, రైట్. ప్రింట్ list1 రన్ చేస్తే మనకి ఫస్ట్ ఉన్న 20 అయితే రిమూవ్ అయిపోతుంది. చూసారా, 10, 30, 20, ఈ 20 అనేది రిమూవ్ అయిపోయింది. సో ఈ విధంగా రిమూవ్ మెథడ్ని యూజ్ చేసి స్పెసిఫిక్ ఐటమ్ని రిమూవ్ చేయొచ్చు. సో అందులో కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ అకరెన్స్ ఏదైతే ఉందో, డూప్లికేట్స్ ఉన్నప్పుడు ఏదైతే ఫస్ట్ అకరెన్స్ ఉందో అది మాత్రమే రిమూవ్ అవుతుంది. నెక్స్ట్, రిమూవ్ స్పెసిఫిక్ ఇండెక్స్. సో స్పెసిఫిక్గా ఒకే ఒక ఐటమ్, అంటే ఈ పాయింట్లో, అంటే ఇప్పుడు ఇందాక మనం ఏదైతే ఫస్ట్ కనిపిస్తుందో దాన్ని రిమూవ్ చేసేస్తుంది రిమూవ్ మెథడ్ యూజ్ చేసి. ఇంకా మనం స్పెసిఫిక్ చేయలేం, నాకు ఈ 20 రిమూవ్ కావాలి అంటే ఈ 20 అనేది రిమూవ్ అవ్వాలి అనేసి నేను స్పెసిఫిక్ చేయలేను. ఇక్కడ రిమూవ్ మెథడ్ యూజ్ చేస్తున్నాను ఇప్పుడు, రైట్. అదే అలా కాకుండా నాకు ఈ 20 మాత్రమే ఫస్ట్ వచ్చింది వద్దు, నాకు ఈ 20 మాత్రమే రిమూవ్ కావాలన్నప్పుడు మనం ఏం యూజ్ చేస్తామంటే పాప్ అనే మెథడ్ని యూజ్ చేస్తాం. పాప్ అనే మెథడ్ని యూజ్ చేసినప్పుడు ఏంటంటే ఆ ఇండెక్స్ వాల్యూ ఇవ్వడం వల్ల కరెక్ట్గా మనకి ఏది కావాలో దాన్ని మాత్రమే రిమూవ్ చేయొచ్చు. ఇన్ కేస్ పాప్ ఇవ్వలేదు అంటే పాప్ ఇచ్చాము, ఇన్ కేస్ మీరు పాప్లో ఎటువంటి ఇండెక్స్ వాల్యూ ఇవ్వకపోతే లాస్ట్లో ఉన్న వాల్యూ ఏదైతే ఉంటుందో దాన్ని రిమూవ్ చేస్తుంది. సో ఒకసారి మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. L1 అనే ఒక లిస్ట్లో 10, 20, 30 మళ్ళీ 20 వచ్చింది. నాకు 20 రిమూవ్ కావాలి. ఈ 20 అంటే ఫస్ట్ 20 వద్దు, ఇక్కడ ఉన్న 20 కావాలి. ఈ స్పేస్లో ఉన్న 20 రిమూవ్ కావాలి. నేనేం చేస్తాను, L1 డాట్ పాప్, మనకు ఇండెక్స్ వాల్యూ ఎంత 0, 1, 2, 3 రిమూవ్ అవ్వాలి. ప్రింట్ L1. ఇక్కడ ప్రింట్ చేసినప్పుడు 10, 20, 30 మాత్రమే వస్తుంది. 20 అనేది ఇక్కడ ఉన్నది రిమూవ్ అయిపోతుంది, ఇదైతే రిమూవ్ అవుతుంది, రైట్. ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే పాప్కి మనం ఇండెక్స్ వాల్యూ ఇవ్వాలి. ఇక్కడ ఇండెక్స్ వాల్యూ ఇన్పుట్గా ఇస్తున్నాం, రైట్, పాప్ అనే మెథడ్కి. ఇది ఇవ్వకపోతే లాస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని రిమూవ్ చేసుకుంటుంది. లాస్ట్ ఎలిమెంట్ జస్ట్ ఓన్లీ పాప్ ఇచ్చేస్తారు. లిస్ట్ L1 సపోజ్ మీరు ఏం చేస్తారంటే list1 పాప్ ఇచ్చినప్పుడు లాస్ట్లో ఏదైతే ఎలిమెంట్ ఉంటుందో దాన్ని మాత్రం యాక్సెస్ చేస్తుంది. ఒకసారి రన్ చేసి చూపిస్తాను. సేమ్ ఇదే దాన్ని తీసుకున్నాను, ఇదే దాంతో పాప్ వాడుతాను. పాప్ ఇక్కడ నేను వాల్యూ ఇచ్చాను, బట్ ఇక్కడ ఇండెక్స్ ఇవ్వాలి. 0, 1, 2, 3 కదా, పాప్ 3.
రన్ చూసారా G10 20 30 పైన చేసుకుంటే ఇంతకు రన్ చేస్తుందో 10 30 20 ఇక్కడ స్పెసిఫిక్గా ఆ ఇండెక్స్ వాల్యూని తీసేస్తుంది. ఇండెక్స్ వాల్యూ 3 ఇచ్చామంటే 3లో ఉన్నదాన్ని 20 రిమూవ్ చేస్తుంది, బీగేస్తుంది. ఇప్పుడు లాస్ట్ చెప్పాను కదా ఇండెక్స్ వాల్యూ ఇవ్వకుండా రన్ చేస్తే చూస్తాను. ఇప్పుడు 40 ఇంకో 50 ఇచ్చాను. నేను ఇండెక్స్ వాల్యూ ఇవ్వలేదు, జస్ట్ పాప్ ఇచ్చాను. అప్పుడు ఏం చేస్తుందంటే జస్ట్ లాస్ట్లో ఉన్నదాన్ని రిమూవ్ చేస్తుంది. 50 రన్ 50 ప్రింట్ అవుట్ చూసారా. సో ఈ విధంగా పాప్ను యూస్ చేసి మనం 2 రకాలుగా యూస్ చేయొచ్చు. స్పెసిఫిక్గా ఒక ఐటమ్ రిమూవ్ చేయాలంటే ఇండెక్స్ని యూస్ చేసి రిమూవ్ చేయొచ్చు. అదేవిధంగా లాస్ట్ ఎలిమెంట్ రిమూవ్ చేయాలి, పాప్ జస్ట్ ఇండెక్స్ వాల్యూ ఇవ్వాల్సిన పని లేదు, లాస్ట్లో ఉన్న ఎలిమెంట్ అయితే రిమూవ్ చేస్తుంది. సో నెక్స్ట్ డెల్ కీవర్డ్. సో ఇందాక పాప్లో మనం ఏదైతే స్పెసిఫిక్గా ఒక ఇండెక్స్ వాల్యూ ఇచ్చి ఆ ప్లేస్లో ఉన్న ఐటమ్ మాత్రం రిమూవ్ చేస్తాము, ఇక్కడ కూడా డెల్ యూజ్ చేసి స్పెసిఫిక్గా ఆ ఇండెక్స్లో ఉన్న వాల్యూని మాత్రమే అంటే ఐటమ్ని డిలీట్ చేయొచ్చు. సో దానికి ఎలా మనం డిలీట్ చేయాలో చూపిస్తాను. L1 అనే ఒక లిస్ట్ తీసుకుంటున్నాను. ఆ లిస్ట్లో 10 20 30 40 80 ఇచ్చాను. సో ఇక్కడ నేను 40 అనేది డిలీట్ చేయాలి. సో దానికి నేనేం చేస్తాను, L1 ఇప్పుడు డెల్ కదా, డెల్ అనే కీవర్డ్ యూస్ చేస్తాను. డెల్ L1 లిస్ట్, అందులో ఉన్నది ఏది మనకి ఇండెక్స్ 0 1 2 3 థర్డ్ ఇండెక్స్ 3 ప్రింట్ L1 రైట్. ఇలా చేసినప్పుడు ఇది మనకి రిమూవ్ అయిపోయేసి 40 అనేది రిమూవ్ అయిపోతుంది, అంటే డిలీట్ అయిపోతుంది. అవుట్పుట్ 10 20 30 80 రైట్. అదేవిధంగా ఇక్కడ నేనేం చేశాను, స్పెసిఫిక్గా దాని యొక్క ఇండెక్స్ వాల్యూ ఇచ్చాను. డెల్ పాప్లో మనం డైరెక్ట్ యాక్సెస్ చేసి దాని ఇండెక్స్ వాల్యూ ఇచ్చేస్తాం, కానీ ఇక్కడ ఐటమ్ని యాక్సెస్ చేసేస్తున్నాం. ఇప్పుడు నేను అలా కాకుండా డెల్ L1 ఇచ్చానంటే కంప్లీట్ లిస్ట్ అనేది డిలీట్ అయిపోతుంది. కంప్లీట్ లిస్ట్ విల్ డిలీట్. ఇప్పుడు రెండింటిని ఒకసారి రన్ చేసి చూపిస్తాను. ఎల్ లిస్ట్ కదా, డెల్ లిస్ట్ 1 నేను ఇంకో 20 ఇక్కడ 20ని రిమూవ్ చేస్తాను. 0 1 2 3 థర్డ్ ఇండెక్స్ parent లిస్ట్ 1 రన్ చేస్తే ఏమొస్తుంది, కరెక్ట్గా వస్తుందా? 10 20 30 40 50 ఇక్కడ ఉన్న 30 సారీ నేను ఇచ్చింది ఏంటి 3 ఇచ్చాను. 3 అంటే 0 1 2 3 20 ఇక్కడ ఉన్న 20 రిమూవ్ అయింది. ఇది చూడండి 10 20 30 40 50 20 అయితే రిమూవ్ అయిపోయింది డెల్. సో ఈ పాప్ ఫంక్షన్ ఎలా యూస్ చేస్తాము గుర్తుందా? గుర్తులేకపోతే ఒకసారి నోట్స్ కింద పెడతాను డిస్క్రిప్షన్లో, నోట్స్ ఖచ్చితంగా చూడండి, అలాగే వీడియోని లైక్ చేయండి. సో ఇప్పుడు నేను లిస్ట్ని కంప్లీట్గా డిలీట్ చేయాలి. ఏం చేస్తాను, డెల్ లిస్ట్ ఆఫ్ 1 అని ఇచ్చాను. రన్ చేస్తే ఎర్రర్ వచ్చి డిలీట్ అవుతుంది చూడండి. సో ప్రింట్ డిలీట్ చేసిన తర్వాత నేను ప్రింట్ చేయాలి కదా, డిలీట్ అయింది. ప్రింట్ లిస్ట్ 1 చూసారా, నేమ్ ఎర్రర్. ఇక్కడ ఫస్ట్ ప్రింట్ అయింది, డిలీట్ చేయక ముందు వరకు లిస్ట్ కంప్లీట్గా డిలీట్ చేయడం వరకు ప్రింట్ అయింది. ఎప్పుడైతే నేను డిలీట్ చేసి మళ్ళీ లిస్ట్ ప్రింట్ చేశానో నేమ్ ఎర్రర్ వచ్చింది. లిస్ట్ 1 ఇస్ నాట్ డిఫైన్డ్. లిస్ట్ 1 అనేది డిలీట్ అయిపోతే అక్కడ ఎక్కడ ఉంటుంది ఉండదు కదా, అందుకే డిలీట్ అయిపోయిందని నేమ్ ఎర్రర్ వస్తుంది, అక్కడ లేదనేసి రైట్. ఈ విధంగా డెల్ ఫంక్షన్ యూజ్ చేసి మనం 2 రకాలుగా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇంకోటి కూడా ఉంది, క్లియర్ అనే మెథడ్. ఈ మెథడ్ ఏంటి, క్లియర్. సో దాన్ని ఎలా చూపిస్తాను. లిస్ట్ 1 డాట్ ఇప్పుడు మళ్ళీ మీకు చూపించాలి కదా ప్రింట్ అవుతుందా లేదా అనేసి. లిస్ట్ ఇప్పుడు రన్ చేస్తామంటే ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయిందా? ఇప్పుడు నేను ఈ లిస్ట్లో ఉన్నదాన్ని నేను క్లియర్ చేయాలి. లిస్ట్ 1 డాట్ క్లియర్ చేసేసుకుంటున్నా. క్లియర్ చేసేసి ప్రింట్ చేయమంటున్నా ఆ లిస్ట్లో ఉన్న ఐటమ్స్.
క్లియర్ చేస్తే ఏముంటుంది, ఏముండదు కదా. రన్ చేస్తే ఏమొస్తుంది, ఏం రావచ్చు, ఎంటీ లిస్ట్. ఎందుకంటే ఆ లిస్ట్లో ఉన్న ప్రతి దాన్ని నేను క్లియర్ చేసాను. ఏం వద్దు నాకు, క్లియర్ చేసే ఎంటీ లిస్ట్ వచ్చింది, రైట్. నెక్స్ట్ అదేవిధంగా సార్ట్ అనే ఒక లిస్ట్ మెథడ్ ఉంది. సార్ట్ ఈ సార్ట్ యూస్ చేస్తే ఏంటంటే మనకి లిస్ట్ని ఒక అసెండింగ్ ఆర్డర్లో లిస్ట్లో ఉన్న ఐటమ్స్ని పెడుతుంది అనమాట. సో సపోజ్ L1 ఇందులో లిస్ట్ ఇస్తున్నా 20, 10, 7, 50, 1, 2. ఇప్పుడు దీన్ని అసెండింగ్ ఆర్డర్లో పెడుతుంది. ఒకసారి రన్ చేసి చూపిస్తాను లిస్ట్లో ఉన్న ఐటమ్ని ఎలా సార్ట్ చేయాలనేసి. ఎగ్జాంపుల్కి ఇప్పుడు నేను ఇచ్చిన దాన్ని చెప్తాను తీసుకొని. మీకు మెన్షన్ చేశాను కదా, L1 20, 10, 10 ఇచ్చాను, తర్వాత 7 ఇచ్చాను, 50 ఇచ్చాను, 1 ఇచ్చాను, 2 ఇచ్చాను. ఇప్పుడు నేను దీన్ని సార్ట్ చేస్తున్నాను, అంటే అసెండింగ్ ఆర్డర్లో అనమాట. అసెండింగ్ ఆర్డర్ అంటే డిసెండింగ్ ఆర్డర్ అంటే తెలుసు కదా. అసెండింగ్ ఆర్డర్ అంటే చిన్నదాని నుంచి పెద్దదానికి, డిసెండింగ్ అంటే పెద్దదాని నుంచి చిన్నదానికి. సో ప్రింట్ డైరెక్ట్గా ఫస్ట్ సార్ట్ చేస్తాను. L1 డాట్ సార్ట్ ప్రింట్ L1. రన్ చేస్తే మనకి అసెండింగ్ ఆర్డర్ చూసారా, ఫస్ట్ 1, 2, 7, 10, 20, 50. సో అసెండింగ్ ఆర్డర్ ఉందో లేదా ఒకసారి మళ్ళీ రన్ చేస్తాను, చెక్ చేసుకోండి. ఫస్ట్ 20 ఇచ్చాను, కానీ ఇక్కడ మనకి ఏమొచ్చింది, ఫస్ట్ అనేది 10, 20, 7, 10 1, 2, 7, 10, 20, 50. మీరు అనొచ్చు భయ్యా మీరు ఇందాక ఫస్ట్ స్టార్టింగ్లో లిస్ట్ అనేది ఆర్డర్డ్ అని చెప్పారు, బట్ ఇక్కడ ఏంటి మళ్ళీ ఆర్డర్ మారింది అనేసి. ఎందుకంటే ఇక్కడ మనం సార్ట్ అనే ఒక మెథడ్ని యూజ్ చేసాం. సార్ట్ మెథడ్ ఏంటంటే మనకి అసెండింగ్ ఆర్డర్ సార్ట్ మెథడ్ ఎలా అంటే ఫస్ట్ ఏది చిన్నది అనేది ప్రింట్ అవుతుంది. సో ప్రింట్ L1 డాట్ సార్ట్ ఇచ్చాను. సో ప్రింట్ L1 ఇచ్చినప్పుడు ఇందాక నీకు చూపించాను కదా అవుట్పుట్లో, ఫస్ట్ చెక్ చేస్తుంది. ఫస్ట్ 20, 10, 7, 50, 1, 2 ఉంది. సో 20 కన్నా ఇక్కడ అన్నిటికన్నా చిన్న అంటే మనకైతే 1 అని చెప్పేస్తాం, కానీ ఇది కంపేర్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. ఓకే 10, 20, 10, సో 10 అనేది చిన్నది. సో 10, 7, సో 7 అనేది చిన్నది. 7, 50, సో 7 అనేది చిన్నది. మళ్ళీ 7, 1, సో 1 అనేది చిన్నది. సో 1, 2, మళ్ళీ 1 అనేది చిన్నది, 1 వస్తుంది. ఆ విధంగా ప్రతి చోట చెక్ చేసుకుంటూ ఈ విధంగా అది ప్రింట్ చేస్తుంది 20, 50. ఇది అసెండింగ్ ఆర్డర్ అనమాట. అంటే స్మాల్ టు బిగ్, అంటే బిగ్ నెంబర్ వరకు వెళ్తుంది. డిసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్లో ఇక్కడ పెద్ద నుంచి బిగ్ టు స్మాల్, ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇప్పుడు అసెండింగ్ చూసాం, అసెండింగ్ అంటే చిన్నదాని నుంచి పెద్దదానికి వెళ్ళినాము. సో అదే దాన్ని మనం రివర్స్లో పెద్దదాని నుంచి చిన్నదానికి కరెక్ట్గా ఆర్డర్కి వెళ్ళాలంటే ఇక్కడ సార్ట్లోని రివర్స్ ఈక్వల్ టు ట్రూ అని ఇస్తాం. అప్పుడు మనకి ఏంటి డిసెండింగ్ అంటే 50, 20 రివర్స్ అవుతుంది. ఇదే రివర్స్ అవుతుంది. రన్ చేస్తే 50, 20, 10, 7, 21. సో అయిందా ఇక్కడ 10, ఇక్కడ చూడండి 1, 2, 7, 5, 10 వచ్చింది, 10, 20, 50 వచ్చింది. సో అదే దాన్ని రివర్స్ వచ్చింది, అంటే డిసెండింగ్ పెద్ద నెంబర్ నుంచి చిన్నదానికి వెళ్ళింది. సో ఈ విధంగా మనం షార్ట్ ఫంక్షన్ యూజ్ చేసి అసెండింగ్ డిసెండింగ్ చేయొచ్చు. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా పైథాన్ నేర్చుకుంటుంటే వాళ్ళకి షేర్ చేయండి. సో మనకి 10,000 సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత వీడియోని ఒక వెబ్సైట్ లాంచ్ చేసి అందులో కంప్లీట్గా మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి, వీడియో చూడడానికి కానీ, నోట్స్ చదవడానికి కానీ కంప్లీట్గా ఒక వెబ్సైట్లో బిల్డ్ చేద్దాం అనుకున్నాను. సో 10,000 సబ్స్క్రైబర్స్ ఇంకా మనకి రీచ్ అవ్వలేదు. సో లాస్ట్ వీడియోకి అయితే అంత రీచ్ కూడా రాలేదు. బట్ వన్స్ ఈ వీడియో మనకి మంచి రీచ్ వచ్చిందంటే నేను కంప్లీట్గా ఇంకా లిస్ట్లో ఉన్న ఏ మెథడ్స్ అయితే ఉన్నాయో ఆ మెథడ్స్ కంప్లీట్ ఒక సిరీస్ లాగా నేను చేసి పెడతాను. సో ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ. బాయ్.